టెలికాం సెక్టార్ అనేది క్రియేట్ అయిపోయింది. అది మొబైల్స్ అనేది 2015లో స్టార్ట్ చేశారు. ఇప్పుడేంటంటే రెగ్యులేటరీ ప్రాసెస్ అనేది చూడాలి. రెగ్యులేటరీ ఎలా చేస్తున్నారు? ట్రై అనేది చేస్తుందనమాట. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. 1997లో క్రియేట్ అయింది ఇది. ఇదేంటి పార్లమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్ అనమాట. ఇండిపెండెంట్ రెగ్యులేటర్ కింద ఎస్టాబ్లిష్ చేశారు. నెసెసిటీ ఏంటి? నీడ్ ఫర్ టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ అనమాట. ట్రాన్స్‌పరెన్సీ గాని, డిస్ప్యూట్ రిజల్యూషన్ సెపరేట్ ఫ్రమ్ పాలిసీ మేకర్ అనమాట. ఈ ఈ డీఓటీ నుంచి డిపార్ట్మెంట్ టెలికాం నుంచి సెపరేట్ చేసి డిస్ప్యూట్ రిజల్యూషన్ కోసం వేరే చేశారన్నమాట టీడీశాట్ అనేది. తర్వాత వచ్చి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ మోడల్స్ ఆఫ్ ఇండిపెండెంట్ టెలికాం రెగ్యులేషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ అనేది పెట్టాలి. దాంట్లో కలిపేయకూడదని సెపరేట్ చేశారనమాట. ఇప్పుడు అందుకని ట్రే అనేది ఎస్టాబ్లిష్ చేశారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. తర్వాత ఇది 1997లో వచ్చింది. నెసెసిటీ వచ్చి టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ ఇయన్నీ కావాలి. ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఇదంతా చేయాలి. తర్వాత ఒరిజినల్ మ్యాండేట్ అనమాట. టారిఫ్ సెట్టింగ్ అనమాట. రెగ్యులేటెడ్ టెలికాం సర్వీస్ టారిఫ్స్ అనమాట. టారిఫ్స్ అంటే ఎలాగా? ఎంత ప్రైస్ ఉండాలి? ఎంత ఆహ్, ఈ స్పెక్ట్రమ్ చార్జెస్ ఎలాగా? ఇయన్నీ అయ్యే చూసుకుంటదనమాట. అంటే టారిఫ్ సెట్టింగ్ అనమాట. మెయిన్ రెగ్యులేటర్ టెలికాం సర్వీస్ టారిఫ్స్ ఒకటి ఇంటర్ కనెక్షన్ అనమాట. అన్నిట్ల మధ్య ఇంటర్ కనెక్షన్ చేయాలి. ఎన్ష్యూర్ ఆపరేటర్స్ కనెక్ట్ నెట్వర్క్ ఫెయిర్‌లీ అనమాట. తర్వాత వచ్చి క్వాలిటీ స్టాండర్డ్స్. సెట్ మానిటర్ అండ్ సర్వీస్ క్వాలిటీ పారామీటర్స్ గాని, తర్వాత లైసెన్సింగ్ రికమెండేషన్ అనమాట. అడ్వైస్ గవర్నమెంట్ ఆన్ లైసెన్స్ టర్మ్స్ గాని, స్పెక్ట్రమ్ గురించి గాని, డిస్ప్యూట్ రెజల్యూషన్ అనమాట. ఎడ్యుకేట్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఆపరేటర్స్ అనమాట. చైర్ పర్సన్స్ అండ్ మెంబర్స్ విత్ టెలికాం అనమాట. ఫైనాన్స్, లీగల్, మేనేజ్మెంట్ అండ్ ఎక్స్‌పర్టీస్. క్వాసీ జ్యుడిషియల్ బాడీ అనమాట. ఇది కూడా చేస్తది ప్రైమరీగా. తర్వాత ఇందులో కాకపోతే టీడీశాట్‌కెళ్తారు. అడ్వైజరీ ఫంక్షన్స్. టర్మ్స్ వచ్చి 3 ఇయర్ అపాయింట్మెంట్ విత్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనమాట. తర్వాత వచ్చి డిస్ప్యూట్స్ అనేది ఎలా చేస్తారో చెప్తాను. ఫస్ట్ మనకేంటంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్‌గా అర్థం కావాలనమాట. ఆ! ఇదేంటంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అనేది 1997లో క్రియేట్ అయింది. రెగ్యులేట్ టెలికాం చేయడం కోసం, ఫెయిర్ కాంపిటీషన్ ఉండడం కోసం, ప్రొటెక్ట్ కన్స్యూమర్ ఇంట్రెస్ట్ కోసం, తర్వాత వచ్చి ప్రమోట్ గ్రోత్ ఆఫ్ టెలికాం అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కోసం చేశారు. ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2000లో జరిగింది కూడా. ఈ మ్యాండేట్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎన్ష్యూర్ ఆర్డర్లీ గ్రోత్ అనేది ఉండాలి. అండ్ ప్రమోట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఒకడికి ఇప్పుడు జియోకి సపోర్ట్ చేసి ఇంకోటి సపోర్ట్ చేయకుండా ఎయిర్టెల్ తొక్కేయడం గాని, ఇట్లాంటివి చేయకూడదు కదా! అలాగా టెక్నాలజీ ఇన్నోవేషన్ గాని, ఇన్వెస్ట్‌మెంట్ గాని ఎంకరేజ్ చేయాలి. తర్వాత క్వాలిటీ ఆఫ్ సర్విస్ అనేది పెంచాలి. డిజిటల్ ఇంక్లూజన్ అనేది చేయాలి. యూనివర్సల్ ఇదనమాట. కాంపోజిషన్ వచ్చి చైర్‌పర్సన్ ప్లస్ 2 ఫుల్ టైమ్ మెంబర్స్ ప్లస్ 2 పార్ట్ టైమ్ మెంబర్స్ ఉంటారు. అపాయింటెడ్ బై ద గవర్నర్ దీనికి. తర్వాత వచ్చి ఇష్యూస్ ఆఫ్ రెగ్యులేషన్స్ గాని, డైరెక్షన్స్, ఆర్డర్స్, టారిఫ్స్, పాలిసీస్ ఇదే చేస్తది. రెగ్యులేట్ టారిఫ్స్ గాని ఇయని. రికమెండేషన్ అంటే స్పెక్ట్రమ్ మేనేజ్‌మెంట్ అనమాట. లైసెన్సింగ్ పాలిసీ గాని, రికమెండేటరీ పవర్స్ అనమాట. రికమెండేషన్ టు గవర్నమెంట్ ఏంటి? స్పెక్ట్రమ్ మేనేజ్‌మెంట్ గాని, లైసెన్సింగ్ పాలిసీ గాని, మెర్జర్ అండ్ యాక్విజిషన్స్ గాని, ఇన్ టెలికాము, 5G అండ్ 6G ఎకోసిస్టమ్స్ గాని ఇయన్నిటి నుంచి వస్తదనమాట. అడ్వైజరీ పవర్స్ ఏంటి? అడ్వైస్ ఆన్ డీటీహెచ్ గాని, కేబుల్ టీవీ గాని, బ్రాడ్‌కాస్టింగ్ నార్మ్స్ గాని, కన్వర్జెన్స్ గాని. ఫంక్షన్స్ టారిఫ్ రెగ్యులేషన్ అనేది ఒకటి, ఇంటర్ కనెక్షన్ రెగ్యులేషన్ ఒకటి, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ నార్మ్స్ ఒకటి, డిస్ప్యూట్ రిజల్యూషన్ గురించి, మానిటరింగ్ అండ్ కంప్లయన్స్ గురించి, ప్రమోటింగ్ కాంపిటీషన్ అనమాట. పబ్లిక్ కన్సల్టేషన్స్ గాని, డ్రాఫ్ట్ పేపర్స్ గాని, న్యూట్రాలిటీ ఎన్ఫోర్స్‌మెంట్ గాని, నెట్ న్యూట్రాలిటీ ఈ పదం నేను తర్వాత ఫ్యూచర్‌లో చెప్తాను. గాని నేషనల్ నంబరింగ్ ప్లాన్ గాని, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ గాని, ఆహ్, తర్వాత పాలిసీ రీసెర్చ్ అండ్ డేటా పబ్లికేషన్ గాని ఇయన్నీ చేస్తది. అసోసియేటెడ్ బాడీస్ ఏంటి? టీడీశాట్ ఎడ్యుకేషన్ ఇది కూడా చేస్తదనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, మైటీ, తర్వా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, తర్వాత యూఎస్ఓఎఫ్ అనమాట. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనమాట. ఇది. తర్వాతొచ్చి టెలికాం టారిఫ్ ఆర్డర్ గాని, ఈ కీ రెగ్యులేషన్ ఇష్యూడ్ బై ట్రే అనమాట. నేను టెలికాం టారిఫ్ ఆర్డర్ గాని, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఎంఎన్‌పి రెగ్యులేషన్స్ అంటారు. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రెగ్యులేషన్స్ గాని, నెట్ న్యూట్రాలిటీ రూల్స్ గాని 2016-18 వరకు. తర్వాత కేబుల్ టీవీ టారిఫ్ ఆర్డర్ గాని, బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ రెగ్యులేషన్ గాని, ఓటీటీ కన్సల్టేషన్ పేపర్స్ గాని, స్పామ్ కంట్రోల్ గాని ఇయన్నీ చూసుకుంటది. రోల్ ఏంటి ఇన్ డిజిటల్ ఇండియాలో? ఎన్‌ష్యూర్స్ అఫోర్డబుల్ డేటా, సపోర్ట్ డీపీఐ అనమాట. ఎకోసిస్టమ్ యూపీఐ, ఆధార్ ఇయన్నిట్లి గాని ఎన్‌ష్యూర్ అఫోర్డబుల్ డేటా అనమాట. తర్వాత వచ్చి 4G అండ్ 5G రోల్ ఔట్ చేయడం గాని, భారత్ నెట్ గాని, బ్రాడ్‌బ్యాండ్ క్వాలిటీ గాని, డీటీహెచ్ అండ్ కేబుల్ డిజిటలైజేషన్ అనమాట. ఛాలెంజెస్ వచ్చి క్రిటిసిజం ఏంటి దీనికి? ఇన్‌స్టిట్యూషనల్ కన్‌స్ట్రెయింట్స్ అనమాట. రికమెండేటరీ
ఇది రికమెండేటరీ అనమాట. నాట్ బైండింగ్. ఇదేంటి బైండింగ్ కాదు. గవర్నమెంట్ కెన్ యాక్సెప్ట్, మోడిఫై, రిజెక్ట్, ట్రైస్ రికమెండేషన్స్ అనమాట. దీని రికమెండేషన్స్ అనేది బైండింగ్ కాదు. జస్ట్ రికమెండేషన్స్ అనమాట. కానీ యాక్సెప్ట్ అయిన అందుకని గవర్నమెంట్ యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, మోడిఫై అయినా రిజెక్ట్ అయినా చేయొచ్చు. సో దీని అంత రోల్ అనేది తగ్గిపోతుంది అక్కడ గవర్నమెంట్ దగ్గర. ఓవర్‌లాప్ ఏంటి డీఓటీ గాని, మైటీ గాని, ఎంఐపీ గాని ఫ్రాగ్మెంటేషన్ అనమాట. ఫ్రాగ్మెంట్‌గా ఉంటున్నాయి. కొన్ని కొన్నట్లో వాళ్ళ యొక్క రోల్స్ అనేది ఆహ్, సేమ్ అయిపోతున్నాయన్నమాట. ఎకనామిక్ అండ్ మార్కెట్ ఛాలెంజెస్ అన్నమాట. డిఫికల్టీ ఇన్ ఎన్ష్యూరింగ్ కాంపిటీషన్ డ్యూ టు మార్కెట్ కన్సాలిడేషన్. చాలా మార్కెట్ అని కన్సాలిడేట్ అయిపోయి ఇప్పుడు మొత్తానికి 3 ఉన్నాయి అంతే. ఒకటేమో లాస్ మేకింగ్‌లో ఉంది కంప్లీట్‌గా. ఎయిర్‌టెల్ అండ్ జియోనే రన్ అవుతున్నాయన్నమాట. హ్మ్. బట్ ఇయి కూడా మెయిన్ సిటీస్‌లోనే ఉన్నాయి. ఔట్‌స్కర్ట్స్‌లో పెద్దేం లేవన్నమాట. తర్వాత డిఫికల్టీ ఇన్ ఎన్ష్యూరింగ్ కాంపిటీషన్ డ్యూ టు మార్కెట్ కన్సాలిడేషన్, రిస్క్ గాని, లిమిట్స్, ఎఫెక్టివ్ రెగ్యులేషన్స్ అనమాట. లిమిటెడ్ ఎబిలిటీ టు రిసాల్వ్ ఏజీఆర్ రిలేటెడ్ ఇష్యూస్ గాని, తర్వాత టెక్నికల్ ఛాలెంజెస్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ గాని, ఇంటర్నెట్ సర్వీసెస్ గాని, టెలికామ్ గాని, ఇయన్నీ చాలా టెక్నికల్ ఛాలెంజెస్ ఉన్నాయి. తర్వాత ఎన్ష్యూరింగ్ క్యూఎస్ ఇన్ డిఫెన్స్ గాని, డెన్స్ ఛీ డెన్స్ ఆర్ 4జీ, 5జీ నెట్వర్క్స్ గాని, సైబర్ సెక్యూరిటీ గాని ఇదంతా అనమాట. కెపాసిటీ ఇష్యూస్, లిమిటెడ్ స్టాఫ్ అండ్ టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ అనమాట. వర్సెస్ గ్లోబల్ రెగ్యులేటర్స్ ఎఫ్‌సీసీ అండ్ ఆఫ్‌కామ్ అనమాట. తర్వాత ఎన్ఫోర్స్‌మెంట్ గ్యాప్ అనమాట. పెనాల్టీస్ ఆఫెన్ టూ లో టు డిటర్ లాంగ్వేజ్ ప్లేయర్స్ అనమాట. కంప్లయన్స్ మానిటరింగ్ లిమిటెడ్ అనమాట. ఈ ఇండిపెండెంట్ స్టాట్యుటరీ రెగ్యులేటరీ అనమాట. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం, తర్వాత కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోసం స్పెక్ట్రమ్ రికమెండేషన్స్, టారిఫ్ ఇంటర్ కనెక్షన్ రెగ్యులేషన్స్ గానీ, నెట్ న్యూట్రాలిటీ వాచ్ డాగ్ గానీ ఇది, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ గానీ, ఫ్రాగ్మెంటెడ్ రెగ్యులేటరీ సిస్టమ్ అనమాట. అందరూ ఇది. తర్వాత వచ్చి రెగ్యులేటరీ పాలసీ ఓవర్‌లాప్ అనమాట. జియోపాలి ఛాలెంజ్ ఆఫ్ టెలికామ్ మార్కెట్, ఎక్స్‌పాండింగ్ లిమిట్, ఇదని ఓటీటీ గానీ, ఇంకేంటి బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ కన్వర్జెన్స్ అనమాట. ఇది. ఇక్కడ మెయిన్ ఇంకోటేంటంటే, ఈ ట్రై యొక్క ఆహ్, ఎలా చేస్తది, ఫస్ట్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ అనేది ఒక గొడవ జరిగింది. ఇదనమాట. జియో అలెజెడ్ ఇన్కంబెన్ట్స్ నాట్ ప్రొవైడింగ్ ఎనఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ అనమాట. ట్రై ఇంటర్వీన్డ్, సెట్ స్టాండర్డ్స్ అండ్ రికమెండెడ్ పెనాల్టీ ఆన్ ఇన్కంబెంట్స్ అనమాట. ఇదేంటి జియో అలెజెడ్ దట్ ఇన్కంబెంట్స్ వర్ నాట్ ప్రొవైడింగ్ ఎనఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ అనేది చేయనివ్వట్లేదు అన్నాడు. Dispute between incumbents and Jio on whether IUC షుడ్ ఎగ్జిస్ట్ అనేది చూడాలన్నమాట. ఏంటి ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జెస్ అన్నమాట. ఐయూసీ అనేది 0 టారిఫ్ అండ్ ప్రైజింగ్ డిస్ప్యూట్స్ అన్నమాట. ప్రిడేటరీ ప్రైజింగ్ గాని, జియో లో టారిఫ్స్ అన్నమాట. టారిఫ్ వల్ల ఇన్కంబెంట్ కంప్లెయింట్ అన్నమాట. అది కావాలని మమ్మల్ని ప్రిడేటరీ ప్రైజింగ్ చేయడం కోసం అలా చేస్తుందని చెప్పారన్నమాట. డిఫైన్డ్ సిగ్నిఫికెంట్ మార్కెట్ పవర్ అనమాట. టారిఫ్ ఫ్లోర్ గాని, నాన్ ప్రిడేటరీ ప్రైసింగ్ టెస్ట్ గాని, తర్వాత వచ్చి డీటీహెచ్ కేబుల్ టారిఫ్ ఆర్డర్ అనమాట. ఎన్టీఓ 1.0 అండ్ 2.0 బ్రాడ్‌కాస్టర్స్ వర్సెస్ కేబుల్ ఆపరేటర్స్ అనమాట. వర్సెస్ ట్రై. ట్రై క్యాప్డ్ ఛానెల్ ప్రైసెస్ అనమాట. బొకెట్ రూల్స్, తర్వాతొచ్చి లాటర్ ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్స్ అనమాట. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ డిస్ప్యూట్స్ అనమాట. ఉందనమాట. కాల్ డ్రాప్స్ అనమాట. ట్రై ఇంపోజ్డ్ కాల్ డ్రాప్స్, సడెన్‌గా కాల్ డ్రాప్ అయిపోవడం. ట్రై ఇంపోజ్డ్ పెనల్టీ ఫర్ ఎవ్రీ కాల్ డ్రాప్ అనమాట. ఆపరేటర్స్ అపోజ్డ్ టీడీశాట్ ప్లస్ సుప్రీం కోర్ట్ అనమాట. ట్రై స్ట్రెంథెన్డ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ బెంచ్‌మార్క్ అనమాట. తర్వాతొచ్చి నంబర్ పోర్టబిలిటీ కన్స్యూమర్ కంప్లెయింట్స్ అనమాట. ఇదేంటి ఎంఎన్‌పి డినయల్ ఆర్ పోర్టింగ్ ఇష్యూస్ అనమాట. కంప్లెయింట్స్ అబౌట్ ఆపరేటర్స్ బ్లాకింగ్ పోర్టింగ్ గాని, టెలికామ్ ఎంఎన్‌పి రెగ్యులేషన్స్ గాని, డిస్ప్యూట్ ఓవర్ ద ఓటీటీ రెగ్యులేషన్ అనమాట. టెలికామ్ వర్సెస్ ఓటీటీ యాప్స్ గాని, టెలికామ్ ఆపరేటర్స్ వాంటెడ్ ఓటీటీస్ రెగ్యులేటెడ్ యాస్ టెలికామ్ సర్వీసెస్ అనమాట. ఎందుకు ఇదనేది చూడాలి ఒకసారి. ట్రై ఇష్యూడ్ కన్సల్టేషన్ మెయింటైన్డ్ లైట్ టచ్ అప్రోచ్ అనమాట. నెట్ న్యూట్రాలిటీ ఇచ్చిన ఎయిర్‌టెల్ జీరో ఆర్ ఫ్రీ బేసిక్స్ అనమాట. 2015-16 ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ ఆర్ ఎయిర్‌టెల్ జీరో వైలేషన్ ఆఫ్ నెట్ న్యూట్రాలిటీ అనమాట. ట్రై గేవ్ హిస్టారిక్ రూలింగ్ ఆఫ్ బ్యానింగ్ డిఫరెన్షియల్ ప్రైజింగ్ గాని, బ్యానింగ్ డిఫరెన్షియల్ ప్రైజింగ్ అనమాట. ఇండియా హస్ బికమ్ గ్లోబల్ లీడర్. డిస్ప్యూట్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ ప్రైజింగ్ అలొకేషన్ అనమాట. ఇదనమాట. ఆపరేటర్స్ ఆర్గ్యూడ్ రిజర్వ్ ప్రైజెస్ వర్ టూ హై అనమాట. ట్రై గేవ్ రికమెండేషన్స్ టు గవర్నమెంట్ ఆన్ ఫెయిర్ ప్రైజింగ్
ఇంటర్ కనెక్షన్ డిస్ప్యూట్స్ అనమాట. అంటే ఏంటి? ఇంటర్ కనెక్షన్ డిస్ప్యూట్స్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ ఆర్ ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జెస్. ఇదేంటి? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ ఇస్ ఏ ఫిజికల్ ఇంటర్ఫేస్ వేర్ ద నెట్వర్క్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ సర్వీస్ ప్రొవైడర్స్ కనెక్ట్ టు ఎక్స్చేంజ్ ట్రాఫిక్ అనమాట. ద అడక్వేట్ క్వాలిటీ ఆఫ్ దీస్ ఇంటర్ కనెక్షన్స్ పాయింట్స్ ఆఫ్ క్రిటికల్ ఫర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఫర్ కన్స్యూమర్. డిస్ప్యూట్స్ ఏంటి? కామన్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వ్ అలిగేషన్స్ ఇన్సఫిషియెంట్ పిఓఏ capacity which leads to call congestion, dropped calls, or over poor service quality service అనమాట. రెగ్యులేటరీ రోల్ ఇదనమాట. ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జెస్ అనమాట. అంటే ఏంటి? హోల్ హోల్‌సేల్ చార్జెస్ దట్ వన్ టెలికాం ఆపరేటర్ పేస్ అనదర్ ఫర్ యూజింగ్ లేటెస్ట్ నెట్వర్క్ టర్మినేట్ కాలింగ్ పార్టీ పేస్ అనమాట. యూజ్డ్ ఇన్ మెనీ కంట్రీస్ లైక్ ఇండియా. ద నెట్వర్క్ ఫ్రమ్ వన్ ఏ కాల్ ఆరిజినేట్స్ పేస్ ఏ ఇంటర్ యూసేజ్ ఇదనమాట టు ద నెట్వర్క్ వేర్ ద కాల్ టర్మినేట్స్ అనమాట. డిస్ప్యూట్స్ డిసగ్రీమెంట్స్ ఓవర్ ద ఐయూసీ టిపికల్లీ సెంటర్ ఆన్ ద కాస్ట్ బేసిస్ ఫర్ దీస్ చార్జెస్ అనమాట. ఇన్కంబెంట్ ఆపరేటర్స్ దోస్ విత్ ఎస్టాబ్లిష్డ్ లార్జ్ నెట్వర్క్స్ జనరల్లీ ఆర్గ్యూ ఫర్ హయ్యర్ ఐయూసీ టు కాంపన్సేట్ ఫర్ దేర్ ఎక్స్టెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ లార్జర్ వాల్యూమ్ ఆఫ్ ఇన్కమింగ్ కాల్స్ అనమాట. న్యూవర్ ఆపరేటర్స్ అనమాట. ఆపరేటర్స్ ఆఫెన్ అడ్వకేట్ ఫర్ లోవర్ జీరో ఐయూసీ అనమాట. బిల్ అండ్ కీప్ బ్యాక్ మోడల్ అనమాట ఇది. ఇంటర్ కనెక్షన్ డిస్ప్యూట్స్ నాట్ అండర్‌స్టూడ్ అనమాట. అనేది మనం కొడితే ఇందులో వాట్ ఈస్ ఇంటర్ కనెక్షన్ ఇదనమాట. వెన్ టూ డిఫరెంట్ టెలికామ్ నెట్వర్క్ కనెక్ట్ దట్ కన్స్యూమర్స్ ఆఫ్ వన్ నెట్వర్క్ కెన్ టాక్ టు కస్టమర్ ఆఫ్ అనదర్ నెట్వర్క్. ఎయిర్టెల్ యూజర్ టు జియో యూజర్ అనమాట. వోడాఫోన్ యూజర్. ఆల్ దీస్ కాల్స్ మస్ట్ పాస్ త్రూ షేర్డ్ కనెక్షన్ పాయింట్స్ అనమాట. దీస్ కనెక్షన్ పాయింట్స్ ఆర్ కాల్డ్ పిఓఐ పాయింట్స్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్. వాట్ ఈస్ అన్ ఇంటర్ కనెక్షన్ dispute? Very simple. A dispute happen one operator does not give enough connection points to another అనమాట. ఆపరేటర్ కాసింగ్ కాల్ ఫెయిల్యూర్స్ కానీ కాల్ డ్రాప్స్ కానీ నెట్వర్క్ కంజెషన్ కానీ పూర్ కనెక్షన్ బిట్వీన్ ద టూ నెట్వర్క్స్. దిస్ బికమ్స్ ఏ ఫైట్ బిట్వీన్ టెలికాం కంపెనీస్ అండ్ ట్రై స్టెప్స్ అనమాట. వై డూ దే ఫైట్ అనమాట? బికాస్ ఆఫ్ న్యూ ఆపరేటర్ ఎంటర్స్ ద మార్కెట్. ద ఓల్డ్ ఆపరేటర్ సమ్టైమ్స్ డిలే గివింగ్ PO is to make life harder for the newcomer గాని. If too many customers move from one network to another, the companies fight about who should pay how much for connecting calls. Through most of the important real examples in Jio versus Airtel Vodafone. When Jio launched in 2016, Jio customers couldn't call Airtel Vodafone users properly. 65% to 80% calls were failing. Why Airtel and Vodafone did not give enough POI points of అదేంటి పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ అనమాట. పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ అనేది ఇవ్వలేదంట. ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ డిడ్ నాట్ గివ్ ఎనఫ్. వై డిడ్ దే డిలే పిఓఐస్? ఓల్డ్ ఆపరేటర్ సెట్ జియో ఈస్ జనరేటింగ్ టూ మచ్ ట్రాఫిక్. వి నీడ్ టైమ్ టు యాడ్ కెపాసిటీ అనమాట. దే ఆర్ డూయింగ్ ఇట్ ఇంటెన్షనల్లీ టు బ్లాక్ అస్ అనమాట. ఇది వాళ్ళదేమో ఆళ్ళ మీద చెప్పడం, ఆళ్ళ మీద చెప్పడం. ట్రై రోల్ ఏంటంటే ఓల్డ్ ఆపరేటర్స్ గేవ్ టూ ఫ్యూ పిఓఐస్. దిస్ ఇస్ వైలేటెడ్ ద ఇంటర్ కనెక్షన్ రూల్స్ అనేది చెప్పింది. తర్వాత ఇదనమాట. తర్వాతొచ్చి ప్రెడేటరీ ప్రైసింగ్ గురించి గానీ, టారిఫ్ అండ్ ప్రెడేటరీ ప్రైసింగ్ డిస్ప్యూట్ అనమాట. ఇదేంటి? సెకండ్ బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ ఫైట్స్ బిట్వీన్ ద టెలికాం కంపెనీస్ అనమాట. ఆపరేటర్స్ ఫైట్ అబౌట్ ప్రైసింగ్ ఎస్పెషల్లీ వెన్ వన్ ఆపరేటర్ గివ్స్ వెరీ చీప్ ఫ్రీ సర్వీసెస్ అండ్ అదర్ సే దిస్ ఈస్ అన్‌ఫెయిర్ అనమాట. దే ఆర్ కిల్లింగ్ కాంపిటీషన్. అనేది కిల్ చేసేయడం కోసమే అలా చేస్తున్నారని చెప్తుంది. మస్ట్ డిసైడ్ వెదర్ ద ప్రైస్ ఈస్ ఫెయిర్ ఆర్ ప్రెడేటరీ.
మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎగ్జాంపుల్ జియోస్ ఫ్రీ ఆఫర్స్ అనమాట 2016 టు 17 ఫ్రీ వాయిస్, ఆల్మోస్ట్ ఫ్రీ డేటా, అన్లిమిటెడ్ ప్లాన్స్, ప్రైసెస్ 90% లోవర్ దాన్ కాంపిటేటర్స్ అనమాట. ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా కంప్లైంట్ టు ట్రై అనమాట. జియో ఇస్ యూజింగ్ డీప్ పాకెట్స్ అనమాట. దిస్ ఇస్ ప్రెడేటరీ ప్రైసింగ్, దే విల్ డిస్ట్రాయ్ కాంపిటేటర్స్ అనమాట. దిస్ ఈస్ అన్ యాంటీ కాంపిటేటివ్ అనమాట. జియో సెడ్ వీఆర్ జస్ట్ ప్రమోటింగ్ అవర్ న్యూ నెట్వర్క్స్ అనమాట. ఇండస్ట్రీ నీడ్స్ కాంపిటీషన్. వీఆర్ నాట్ డామినెంట్ ఎట్, సో వీ కెనాట్ బి ప్రెడేటరీ అనమాట. ఈ వాళ్ళకి రీజన్ చెప్పింది. ట్రై డెసిషన్ ఏంటంటే జియో ఆఫర్స్ వర్ ఆర్ ప్రమోషనల్ నాట్ ప్రెడేటరీ, అలౌడ్ జియో టు కంటిన్యూ దిస్ చేంజ్డ్ ఇండియాస్ టెలికాం మార్కెట్ ఫర్ ఎవర్ అనమాట. వై ఈజ్ ఇట్ కాల్డ్ ప్రెడేటరీ ప్రైసింగ్? వన్ కంపెనీ సెట్స్ ప్రైసెస్ బిలో కాస్ట్ టు డ్రైవ్ కాంపిటేటర్స్ అవుట్ అనమాట. ఆఫ్టర్ కిల్లింగ్ కాంపిటీషన్ దే కెన్ ఇంక్రీస్ ద ప్రైసెస్ లాటర్ అనమాట. ట్రై మస్ట్ ప్రివెంట్ దిస్. టారిఫ్ డిస్ప్యూట్స్ కానీ అరైజ్ టెలికాం ఆపరేటర్స్ ఇదనమాట. చీటింగ్ కన్జ్యూమర్స్, అన్‌క్లియర్ టారిఫ్స్ గాని, హిడెన్ చార్జెస్ గాని ఇది. తర్వాత థర్డ్ డిస్ప్యూట్ ఏంటి? ఆహ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనమాట. అండ్ కాల్ డ్రాప్ డిస్ప్యూట్స్ అనమాట. ఆపరేటర్స్ ప్రామిస్ గుడ్ సర్వీస్ బట్ కస్టమర్ ఫేస్ అనమాట. కాల్ డ్రాపింగ్ గానీ, స్లో 4G అండ్ 5G గానీ, నెట్వర్క్ నాట్ అవైలబుల్ గానీ, కంజెషన్ గానీ, పూర్ ఇండోర్ కవరేజ్ గానీ, ఇదనమాట. ట్రై సెట్స్ మినిమమ్ క్వాలిటీ రూల్స్ అనమాట. వెన్ ఆపరేటర్స్ ఫెయిల్ ఆర్ రిజెక్టెడ్ ట్రై రూల్స్ డిస్ప్యూట్ ఎరైజ్ అనమాట. రియల్ ఎగ్జాంపుల్ ఏంటి? 2015-16 అనమాట. కాల్ డ్రాప్ పెనాల్టీ. Call drops increased sharply across India అనమాట. TRAI try introduced a rule for every call drop operator must pay the consumer of 1 rupee అనమాట. 100 per day అనమాట. ఫర్ ఎవ్రీ కాల్ డ్రాప్ ఆపరేటర్ మస్ట్ పే, అంటే అతని కాల్ అలా డ్రాప్ అయిపోతే గనక అతను ఎంత 1 రూపీ పే చేయాలి. అతనికి అప్ టు 100 పర్ డే అనమాట. ఇది 100 వరకు, అంటే ఒక్కొక్కడికి ఒకటి. Operator said this is unfair. Call drops happen due to municipal tower restri- restrictions వల్ల కూడా అవుతాయి. We cannot pay unlimited compensation. అంత కాంపెన్సేషన్ మేము పే చేయలేం అని చెప్పింది. ట్రై సైడ్ కన్స్యూమర్స్ ఆర్ సఫరింగ్ అనమాట. ఆపరేటర్స్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఎనఫ్ ఇన్ టవర్స్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ కన్స్యూమర్స్ అనేది సఫర్ అవుతున్నారు. ఆపరేటర్స్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ టవర్స్ అనేది ఒకటి. తర్వాత క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మస్ట్ బి ఎన్ఫోర్స్డ్ అనమాట. సర్వీస్ మస్ట్ బి ఎన్ఫోర్స్. ఆపరేటర్స్ ఛాలెంజ్డ్ ద రూల్ ఇన్ ఢిల్లీ హైకోర్ట్ అనమాట. సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ఆపరేటర్స్ ఛాలెంజ్ అనమాట. టిఆర్ఏ per call drop penalty was struck down అనమాట. This became a precedent. Try cannot impose compensation that affects operators core financial structure unless legally authorized అనమాట. 1 రూపీ per కాల్ డ్రాప్ పెనాల్టీ వాస్ స్ట్రక్ డౌన్. ఇదేనమాట. ఆపరేటర్స్ ఛాలెంజ్ రూల్ ఢిల్లీ హైకోర్టులో రూల్ పెట్టారనమాట. సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ఆపరేటర్స్ అనమాట. ఆపరేటర్స్ని అప్హెల్డ్ చేశారనమాట. ట్రై 1 రూపీ పెర్ కాల్ డ్రాప్ పెనాల్టీ వాస్ స్ట్రక్ డౌన్ అనమాట. ట్రై కెనాట్ ఇంపోజ్ కాంపన్సేషన్ దట్ ఎఫెక్ట్స్ ఆపరేటర్స్. తర్వాత కోర్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అన్లెస్ లీగల్లీ ఆథరైజ్డ్ అనమాట. వాళ్ళ కోర్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్‌కి నువ్వు అట్లా ఛాలెంజ్ చేయవు. దిస్ ఈస్ బికమ్ ఏ ప్రెసిడెంట్ అనమాట. తర్వాత వచ్చి అదర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రిలేటెడ్ డిస్ప్యూట్ అనమాట. మినిమమ్ స్పీడ్ డిస్ప్యూట్ అనమాట. సరిగ్గా ఇవ్వట్లేదు. ఆపరేటర్ క్లెయిమ్ వి గివ్ అప్ టు 50 ఎంబీపీఎస్ అనమాట. ట్రై సేస్ యూ మస్ట్ టెల్ ద రియలిస్టిక్ యావరేజ్ స్పీడ్ అనమాట. ఆపరేటర్స్ రెసిస్ట్ మ్యాండేటరీ స్పీడ్ డిస్క్లోజర్ డిస్ప్యూట్ అనమాట. పూర్ రూరల్ కవరేజ్ కంప్లైంట్స్ అనమాట. ట్రై సేస్ ఇంప్రూవ్ రూరల్ టవర్స్. ఆపరేటర్స్ రూరల్ ఏరియాస్ ఆర్ లాస్ మేకింగ్ అనమాట. రూరల్ ఏరియాస్ లాస్ మేకింగ్ డిస్ప్యూట్ ఆన్ అప్లికేషన్ వర్సెస్ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ. ఇంప్రూవ్ రూరల్ టవర్స్ ఆపరేటర్స్ రూరల్ ఏరియా లాస్ మేకింగ్ డిస్ప్యూట్ ఆన్ అబ్లిగేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అనమాట. నెట్వర్క్ కంజెషన్ డ్యూ టు ఓటీటీ అనమాట. ఆపరేటర్స్ బ్లేమ్ వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ట్రాఫిక్ అనమాట. ట్రై సేస్ యూ కెనాట్ థ్రాటిల్ ఓటీటీ యాప్స్ అనమాట. అండర్ నెట్ న్యూట్రాలిటీ ప్లస్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనమాట.
ఇదేంటి ఎంఎన్‌పి అనమాట. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అండ్ నంబరింగ్ రిసోర్స్ డిస్ప్యూట్స్ అనమాట. ఇంటర్ కనెక్షన్ డిస్ప్యూట్ ఒకటి, టారిఫ్ ప్రిడేటరీ ప్రైసింగ్ డిస్ప్యూట్, క్వాలిటీ సర్వీసెస్ కాల్ డ్రాప్ డిస్ప్యూట్స్ గాని, సింప్లిఫైయింగ్ ద ఆపరేటర్స్ బ్లాక్ ఆర్ డిలే మొబైల్ నంబర్స్ పోర్టబిలిటీ గాని, రిఫ్యూజ్ పోర్టింగ్ కోడ్స్ గాని, మిస్‌యూజ్ నంబరింగ్ రిసోర్సెస్ గాని, దేర్ ఆర్ ఫైట్స్ ఓవర్ ఎలొకేషన్ ఆఫ్ మొబైల్ నంబర్ సిరీస్ అనమాట. తర్వాతొచ్చి ఫోన్ నంబర్స్ పోర్టింగ్, రైట్ టు ఎగ్జిట్, జాయిన్ నెట్వర్క్స్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎగ్జాంపుల్ ఎంఎన్‌పి రిఫ్యూజల్. వోడాఫోన్ వర్సెస్ జియో అండ్ ఎయిర్టెల్ 2010-18 ఇదనమాట. వాట్ హ్యాపెండ్ వెన్ కస్టమర్స్ వాంటెడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ ఆపరేటర్ టు అనదర్, ద ఓల్డ్ ఆపరేటర్ ఆఫెన్ డిలేడ్ పోర్టింగ్ అనమాట. గేవ్ రాంగ్ రీజన్స్ అనమాట. ఔట్‌స్టాండింగ్ డ్యూస్ గాని, నెట్వర్క్ ఇష్యూస్ గాని ఇదనమాట. ఏంటి వెన్ కస్టమర్స్ వాంటెడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ ఆపరేటర్ టు అనదర్, ఓల్డ్ ఆపరేటర్ ఏం చేయంటే డిలే పోర్టింగ్ చేయడం గాని, యూపీసీ కోడ్ రిఫ్యూజ్ టు ఇష్యూ యూపీసీ కోడ్ ఇష్యూ చేయకపోవడం గాని, గివ్ రాంగ్ రీజన్స్ గాని, ఔట్‌స్టాండింగ్ డ్యూస్ అండ్ నెట్వర్క్ ఇష్యూస్, ఇంటెన్షనల్లీ స్లోడ్ డౌన్ ద స్విచ్చింగ్ ప్రాసెస్ గాని ఇలాంటివి చేస్తది. ట్రై సెడ్ యూ కెనాట్ స్టాప్ ద కస్టమర్స్ ఫ్రమ్ లీవింగ్ పోర్టింగ్, యూ మస్ట్ హ్యాపెన్ వితిన్ 7 వర్కింగ్ డేస్‌లో చేసేయాలి అని చెప్పింది. పెనాల్టీస్ విల్ బి ఇంపోజ్డ్ ఫర్ ఎవ్రీ రాంగ్‌ఫుల్ రిజెక్షన్ అనమాట. ఆపరేటర్స్ ఆర్గ్యూడ్ మెనీ యూజర్స్ హావ్ అన్‌పెయిడ్ బిల్స్ అనమాట. సరిగ్గా పెయిడ్ చేయకుండా ఎళ్ళిపోదాం అని చూస్తున్నారు. అండ్ పోర్టింగ్ రిక్వెస్ట్ ఆర్ స్పామ్ అనమాట. ఆర్ ఇన్‌కరెక్ట్. మెనీ యూజర్స్ హావ్ అన్‌పెయిడ్ బిల్స్ అనమాట. లేకపోతే రిక్వెస్ట్స్ అనమాట. ఆర్ స్పామ్ ఆర్ ఇన్‌కరెక్ట్ అనమాట. కరెక్ట్‌గా లేకపోవడం. లేకపోతే వి ఆర్ లాసింగ్ సబ్‌స్క్రైబర్ అన్‌ఫెయిర్‌లీ అనమాట. దిస్ క్రియేటెడ్ రెగ్యులేటరీ ఫైట్ బిట్వీన్ ట్రై అండ్ ఆపరేటర్స్ అనమాట. అదర్ కీ పార్ట్స్ ఆఫ్ దిస్ డిస్ప్యూట్ కేటగరీ వచ్చి పోర్టింగ్ టైమ్ డిస్ప్యూట్ అనమాట. 2 డే నేషనల్ వైడ్ పోర్టింగ్ టైమ్ అనమాట. ఆపరేటర్ రిజిస్టర్ టెక్నికల్ అండ్ కమర్షియల్ ఇష్యూస్ అనమాట. ఈవెన్చువల్లీ వాన్ అనమాట. బల్క్ పోర్టింగ్ డిస్ప్యూట్స్ అనమాట. కార్పొరేట్ యూజర్స్, స్కూల్స్, కంపెనీస్ ట్రైడ్ స్విచ్చింగ్ హండ్రెడ్స్ ఆఫ్ నంబర్స్ ఎట్ వన్స్ అనమాట. ఆపరేటర్ డిసగ్రీడ్ ఆన్ రూల్స్ అనమాట. ట్రై ఇంటర్వీన్డ్. తర్వాత వచ్చి నంబరింగ్ సిరీస్ ఎలొకేషన్ అనమాట డిస్ప్యూట్స్. టెలికామ్ నంబర్స్ 9తో, 8తో, 7తో రేంజెస్ ఆర్ లిమిటెడ్ నేషనల్ రిసోర్సెస్ అనమాట. డిస్ప్యూట్స్ అరైజ్ వెన్ ఎన్ ఆపరేటర్ డిమాండ్స్ మోర్ నెంబర్ బ్లాక్స్ అనమాట. ట్రై రిఫ్యూజెస్ డ్యూ టు అండర్ యూటిలైజేషన్. ఆపరేటర్ అక్యూజ్ తర్వాత ఏంటి కాంపిటీటర్స్ ఆఫ్ హోర్డింగ్ నంబర్స్ అనమాట. గవర్నమెంట్ పుషెస్ ఫర్ 11 డిజిట్ మైగ్రేషన్ అనమాట. మైగ్రేషన్ అనేది చేయాలని అని చెప్తుంది. ఎంఎన్‌పి ఫ్రాడ్ అనమాట. అండ్ మిస్ సెల్లింగ్ అనమాట. ట్రై హ్యాండిల్స్ కేసెస్ వేర్ నంబర్స్ ఆర్ పోర్టెడ్ వితౌట్ కస్టమర్ కన్సెంట్ అనమాట. సిమ్ స్వాప్స్ అక్కర్ మాలిషియస్లీ అనమాట. రిటైలర్స్ మ్యానిపులేట్ పోర్టింగ్ ఫర్ కమిషన్స్. దిస్ లెడ్ టు స్ట్రిక్టర్ నో యువర్ కస్టమర్ రూల్స్ అనమాట. కేవైసీ అనమాట. కేవైసీ. ఫిఫ్త్ డిస్ప్యూట్ చూద్దాం. ఫిఫ్త్ డిస్ప్యూట్ ఏంటంటే ఆహ్ ఓటీటీ వర్సెస్ టెలికాం రెగ్యులేషన్ అనమాట. నెట్ న్యూట్రాలిటీ అండ్ రెగ్యులేటరీ పారిటీ అనమాట. టెలికాం ఆపరేటర్స్ ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా వర్సెస్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అనమాట. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అంటే ఏంటి? ఓవర్ ద టాప్. జూమ్, నెట్‌ఫ్లిక్స్, స్కైప్, వాట్సాప్ ఇలాంటియన్నీ అనమాట. ట్రై హాస్ బీన్ స్ట్రక్ ఇన్ దిస్ ఫైట్ ఫర్ ఆల్మోస్ట్ ఎ డికేడ్ అనమాట. ఏంటి? ఓటీటీ కంపెనీస్ యూజ్ టెలికాం నెట్వర్క్స్ వితౌట్ పేయింగ్ స్పెక్ట్రమ్ ఆర్ లైసెన్స్ ఫీస్ అనమాట. ఆళ్ళేంటంటే ఓటీటీ కంపెనీస్ అనేవి టెలికాం నెట్వర్క్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాయి. వితౌట్ పేయింగ్ ఏంటి స్పెక్ట్రమ్ అనేది లైసెన్స్ ఫీ చేయకుండా, వైల్ టెలికాం కంపెనీస్ పే స్పెక్ట్రమ్ చార్జెస్, ఏజీఆర్ డ్యూస్, లైసెన్స్ ఫీజు, రెగ్యులేటరీ కంప్లెయిన్స్, క్వాలిటీ ఆఫ్ సర్విస్ ఆబ్లిగేషన్, సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఇయన్నీ చేస్తుంది అని చెప్తుందనమాట. తర్వాత టెలికాం ఆపరేటర్స్ సే ఓటీటీస్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్ వి ఆర్ డూయింగ్ అనమాట. దే షుడ్ బి రెగ్యులేటెడ్ లైక్ అస్ అనమాట. ఆళ్ళు కూడా మేమేం చేస్తున్నాం వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. మమ్మల్ని రెగ్యులేట్ చేసినట్టు ఆళ్ళని రెగ్యులేట్ చేయాలని చెప్పారు. ఓటీటీ రెస్పాండెడ్ వి ఆర్ ఇంటర్నెట్ సర్వీసెస్ నాట్ టెలికాం ఆపరేటర్స్. వి కెనాట్ రెగ్యులేట్ అస్ లైక్ టెలికాం లాగా మమ్మల్ని కూడా రెగ్యులేట్ చేయలేరు. మేము ఇంటర్నెట్ యూజర్స్‌మి టెలికాం కాదని చెప్తుందనమాట. కోర్ ఇష్యూస్ ఇన్సైడ్ ద
ఇన్సైడ్ దిస్ డిస్ప్యూట్ అనమాట. నెట్ న్యూట్రాలిటీ ఫైట్ అనమాట. షుడ్ టెలికామ్ కంపెనీస్ అనేది బి అలౌడ్ టు స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ ఓటీటీ సర్వీస్ అనమాట. ఇదేంటి ఒక టెలికాం కంపెనీ అనేది స్లో డౌన్ చేయొచ్చా ఓటీటీ సర్వీస్ యొక్క? లేకపోతే చార్జ్ ఎక్స్‌ట్రా ఫర్ వాట్సాప్ ఆర్ యూట్యూబ్ వాడినందుకు గాని, లేకపోతే క్రియేట్ ప్రీమియం ఫాస్ట్ లేన్స్ ఫర్ సమ్ వెబ్‌సైట్స్ అనమాట. కొన్ని వెబ్‌సైట్‌కేమో ఫాస్ట్‌గా ఉండడం, కొన్ని వెబ్‌సైట్స్ ఏమో బ్లాక్ చేయడం, థ్రాటిల్ చేయడం చేయొచ్చా అని. టెలికాం వాంటెడ్ ఫ్లెక్సిబిలిటీ ఓటీటీస్ టెలికాం అంటే ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఓటీటీస్ వాంటెడ్ ఫుల్ ఫ్రీడమ్ అనమాట. ట్రై డెసిషన్ 100% స్ట్రిక్ట్ నెట్ న్యూట్రాలిటీ అనమాట. అందరికి నెట్ అనేది న్యూట్రల్‌గా ఉండాలి. అంతేగాని ఈళ్ళకి ఎక్కువ, ఆళ్ళు తక్కువ అనేది ఉండకూడదు. నెట్ జీరో రేటింగ్, నో జీరో రేటింగ్ అనమాట. ఎయిర్‌టెల్ జీరో ఫ్రీ బేసిక్స్ ఇట్లాగా రేటింగ్స్ అని ఇలా నో పెయిడ్ ప్రయారిటైజేషన్ అనమాట. ఏంటి ఈడు ఎక్కువ కడితే గనక వాడికి ఎక్కువ చేయడం ఇలాగనమాట. నో ఫాస్టర్ ఫ్లో లేన్స్ కానీ should OTTs pay network usage fee అనమాట. Telecom operators argued we carry huge data traffic from YouTube, WhatsApp, Netflix. They must pay us charges అనమాట. OTT argued we already pay internet backbone CDN costs అనమాట. If we pay telecom small startups will die అనమాట. Try side long consultation, నో ఫైనల్ రెగ్యులేషన్స్, స్టిల్ ఇన్ డిస్ప్యూట్ మోడ్ అనమాట. సెక్యూరిటీ అండ్ లాఫుల్ ఇంటర్సెప్షన్ అనమాట. టెలికాం మస్ట్ ప్రొవైడ్ లాఫుల్ ఇంటర్సెప్షన్ అనమాట. రియల్ టైమ్ మానిటరింగ్, మెటా డేటా లాగ్స్ కానీ, ఓటీటీసే ఎండ్ టు ఎండ్ డిస్క్రిప్షన్ అనమాట. సెక్యూరిటీ అండ్ అన్లాఫుల్ ఇంటర్సెప్షన్ అనమాట. టెలికామ్స్ మస్ట్ ప్రొవైడ్ లాఫుల్ ఇంటర్సెప్షన్ అనమాట. రియల్ టైమ్ మానిటరింగ్, మెటా డేటా లాగ్స్ కానీ ఇవన్నీ అనమాట. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉండాలి. ఓటీటీ ఇది దే కెనాట్ బ్రేక్ ఎన్క్రిప్షన్ అనమాట. టెలికామ్ లైక్ సర్విలెన్స్ రూల్స్ కెనాట్ అప్లై టు దెమ్ అనమాట. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది డిబేట్ అనమాట. సేమ్ సర్వీస్ డిఫరెంట్ రూల్స్ అన్‌ఫెయిర్ అనమాట. వాట్సాప్ కాల్స్, టెలికామ్ కాల్, టెలిగ్రామ్ సిగ్నల్ మెసేజింగ్ అని, జూమ్ వీడియో కాన్ఫరెన్స్ కానీ, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఐపీటీవీఆర్ టీవీ లైక్ కంటెంట్ అనమాట. మస్ట్ ఫాలో టెలికామ్ లెవెల్ రెగ్యులేషన్ ఓటీటీ సేస్ అనమాట. వీఆర్ ప్లాట్‌ఫార్మ్స్ నాట్ టెలికామ్ నెట్వర్క్స్ అనమాట. ట్రై స్ట్రక్ ఇన్ మిడిల్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిర్‌టెల్ వర్సెస్ వాట్సాప్ ఆర్ స్కైప్ అనమాట. ఎయిర్‌టెల్ ఆర్గ్యూడ్ ఓటీటీ యాప్స్ ఫర్ అన్‌ఫెయిర్ కాంపిటీషన్ బికాజ్ దే ప్రొవైడ్ కాలింగ్ ఆర్ మెసేజింగ్ బట్ డు నాట్ పే టెలికామ్ టైప్ ఫీస్. ఎయిర్‌టెల్ లాసెస్ రెవెన్యూ ఫ్రమ్ వాట్సాప్ కాల్స్ అనమాట. ట్రై రిఫ్యూజ్డ్ డిఫరెన్షియల్ ప్రైజింగ్ అనమాట. ఆ! స్పెక్ట్రమ్ అనమాట. ఇప్పుడు స్పెక్ట్రమ్ ఉంది. ఇన్విజిబుల్ లేన్స్ ఆన్ ఏ హైవే అనమాట. టెలికామ్ ఆపరేటర్స్ బిడ్ ఫర్ లేన్స్, యూజ్ దెమ్, షేర్ దెమ్ అండ్ సమ్‌టైమ్స్ బ్లాక్ అదర్స్ అనమాట. డిస్ప్యూట్ అరైజెస్ వెన్ సమ్‌వన్ ఫీల్స్ ద రూల్స్ వర్ బ్రోకెన్ ఫర్ ద గవర్నమెంట్ డిసిషన్ వాస్ అన్‌ఫెయిర్. దీస్ కేసెస్ యూజువల్లీ టీడీసాట్ అనమాట. టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపెలేట్ ట్రిబ్యునల్ అనమాట. ఇదేంటి అలొకేషన్ డిస్ప్యూట్స్ అనమాట. వాట్ ఈస్ ఇట్? ఆపరేటర్స్ ఛాలెంజ్ ద మెథడ్ ఆఫ్ ఫెయిర్‌నెస్ ఆఫ్ స్పెక్ట్రమ్ అలాట్‌మెంట్ అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్. వన్ ఆపరేటర్ సే గవర్నమెంట్ గేవ్ మోర్ స్పెక్ట్రమ్ టు మెనీ కాంపిటీటర్స్ ఎట్ వన్ ఓల్డ్ ప్రైస్ అనమాట. ఎట్ ఎన్ ఓల్డ్ ప్రైస్ అన్‌ఫెయిర్ టు మీ అనమాట. రియల్ ఎగ్జాంపుల్స్ ఇన్ 2012 సెవరల్ ఆపరేటర్స్ ఛాలెంజ్డ్ స్పెక్ట్రమ్ అలొకేషన్ ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ క్యాన్సెల్డ్ 120 లైసెన్సెస్ అనమాట. ప్రైసింగ్ డిస్ప్యూట్స్ అనమాట. వాట్ ఈస్ ఇట్? ఆహ్ challenged that allocation after the Supreme Court cancel 182 licenses అనమాట. తర్వాత ఆపరేటర్ డిస్ప్యూట్ ద ప్రైస్ ఎట్ విచ్ స్పెక్ట్రమ్ ఈస్ సోల్డ్, రెన్యూడ్ అండ్ ట్రేడ్ అనమాట. ఐడియా ఆర్ ఎయిర్టెల్ సేస్ రెన్యువల్ ప్రైస్ ఈస్ టూ హై, దిస్ వైలేట్స్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట. తర్వాత వచ్చి స్పెక్ట్రమ్ యూసేజ్ అనమాట. చార్జెస్ డిస్ప్యూట్ అనమాట. ఆపరేటర్స్ ఆర్గ్యూ ఓవర్ యూస్ ఆఫ్ చార్జెస్ ఆర్ క్యాలిక్యులేటెడ్. సింపుల్ టెలికామ్ ఉందనమాట. తర్వాత స్పెక్ట్రమ్ షేరింగ్ ట్రేడింగ్ డిస్ప్యూట్ కానీ, ఇంటర్ఫియరెన్స్ డిస్ప్యూట్ కానీ, హౌ స్పెక్ట్రమ్ డిస్ప్యూట్ హ్యాపెన్, సింపుల్ లాజిక్ ఇది కాదు. ఆ!
ఇదనమాట. ఈ ఓటీటీ వర్సెస్ ఓవర్ ద టాప్ అనమాట. వాట్ ఆర్ ద టెలికామ్ సర్వీసెస్? వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడెడ్ బై ఎయిర్టెల్ అనమాట. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ యాక్సెస్ అనమాట. ప్రొవైడెడ్ బై ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ అనమాట. రిక్వైర్ స్పెక్ట్రమ్ లైసెన్సెస్, మస్ట్ ఫాలో స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనమాట. కేవైసీ, క్వాలిటీ ఆఫ్ సర్వీస్, సెక్యూరిటీ, ఇంటర్సెప్షన్ రూల్స్, ఏజీఆర్ పేమెంట్స్ ఎక్సెట్రా అనమాట. వాట్ ఆర్ ద ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్? యాప్స్ దట్ ప్రొవైడ్ కమ్యూనికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్ అనమాట వితౌట్ ఓనింగ్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. వాట్సాప్ కాల్స్ కానీ, వాట్సాప్ మెసేజెస్ కానీ, టెలిగ్రామ్ కానీ, సిగ్నల్స్ కానీ, గవర్నమెంట్ మీట్ ఇవన్నీ అనమాట. దే డు నాట్ రిక్వైర్ స్పెక్ట్రమ్ ఆర్ టెలికామ్ లైసెన్స్. వై ద కాన్ఫ్లిక్ట్ ఎగ్జిస్ట్? ఈ సేమ్ ఫంక్షన్ డిఫరెంట్ రెగ్యులేషన్ అనమాట. వీ ప్రొవైడ్ కాలింగ్ కానీ, మెసేజింగ్ కానీ అండ్ మస్ట్ ఫాలో స్ట్రిక్ట్ రూల్స్. ఓటీటీ యాప్స్ ఆల్సో ప్రొవైడ్ కాలింగ్ అండ్ మెసేజింగ్ బట్ ఫేస్ ఆల్మోస్ట్ నో రెగ్యులేషన్ అనమాట. టెలికామ్ కంప్లైంట్ ఓటీటీ ఈట్ రెవెన్యూ. ఓటీటీ డోంట్ పే లైసెన్స్ ఫీజ్. ఓటీటీ డోంట్ ఫాలో మ్యాండేటరీ ఇంటర్సెప్షన్ అనమాట. సెక్యూరిటీ రూల్స్. రెవెన్యూ లాస్ టు టెలికామ్ అనమాట. వాట్సాప్, టెలిగ్రామ్ హ్యావ్ రీప్లేస్డ్ ఎస్ఎంఎస్ అనమాట. వాట్సాప్ వాయిస్ ఆర్ వీడియో కాలింగ్ యాప్స్ హ్యాస్ రీప్లేస్డ్ వాయిస్ కాల్స్ అనమాట. సో టెలికాం కంపెనీస్ ఎర్న్ మెయిన్లీ ఫ్రమ్ డేటా అనమాట, నాట్ కాల్స్. టెలికాం కంపెనీస్ అనేది మెయిన్ వాళ్ళకి వచ్చే మనీ అంతా డేటా నుంచి, నాట్ కాల్స్. టెలికాం ఆర్గ్యుమెంట్ దిస్ ఇస్ అన్ఫేర్ కాంపిటీషన్ అనమాట. తర్వాత లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ డిబేట్ అనమాట. టెలికాం వీఆర్ ఓన్లీ వీఆర్ హెవీలీ regulated అనమాట. ఓటీటీ మస్ట్ ఫాలో అన్ఫేర్ రూల్స్ ఇఫ్ దే ప్రొవైడ్ similar services. We are internet services, not telecom services. Regulating like telecom kills innovation అనమాట. Key issues: OTT versus telecom licensing. Telecom wants OTT apps to have some kind of license అనమాట. OTT opposite. Security and interception. Calls, SMS must allow lawful interception అనమాట. ఓటీటీ హ్యాస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అండ్ డిఫికల్ట్ ఫర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అనమాట. యాంటీ టెర్రర్ సర్విలెన్స్ అనమాట. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్, చైల్డ్ సేఫ్టీ ఇష్యూస్ అనమాట. నెట్ న్యూట్రాలిటీ. తర్వాత టెలికామ్ వాంటెడ్ ఎక్స్ట్రా చార్జెస్ ఫర్ వాట్సాప్ ఆర్ యూట్యూబ్ యూజ్ కాల్డ్ డిఫరెన్షియల్ ప్రైసింగ్ అనమాట. దీనికి నెట్ న్యూట్రాలిటీ ఎన్ఫోర్స్డ్ అనమాట 2016-18. ట్రాఫిక్ బర్డెన్ అనమాట. ఓటీటీస్ కన్జ్యూమ్ మ్యాసివ్ బ్యాండ్విడ్త్ అనమాట. టెలికామ్ సేల్స్ ఓటీటీ షేర్ నెట్వర్క్ కాస్ట్స్ అనమాట. ఓటీటీ రెస్పాన్స్ యూజర్స్ ఆల్రెడీ పే ఫర్ డేటా. వీ డోంట్ నీడ్ టు పే టెలికామ్ సెపరేట్లీ అనమాట. వాట్ రే హ్యాస్ సెడ్ ఇంపార్టెంట్ ఇదేంటంటే ఓటీటీ అనేది అండ్ టెలికామ్ సర్వీసెస్ ఆర్ నాట్ ద సేమ్. నాట్ లైసెన్సింగ్ ఫర్ ఓటీటీస్ ఆర్ సపోర్ట్ నెట్ న్యూట్రాలిటీ. 2023 కన్సల్టేషన్ ఏంటంటే వెదర్ ఓటీటీ షుడ్ కంట్రిబ్యూట్ టు నెట్వర్క్ కాస్ట్స్, వెదర్ ఓటీటీ కాల్స్ టెలికామ్ సర్వీస్ అనమాట. కరెక్ట్ పొజిషన్ వచ్చి ఓటీటీ షుడ్ కంట్రిబ్యూట్ టు నెట్వర్క్ కాస్ట్. తర్వాత వెదర్ ఓటీటీ కాల్స్ టెలికామ్ సర్వీస్ అనమాట. ట్రై కాషియస్ అనమాట. నో హెవీ రెగ్యులేషన్ ఎట్ ఇట్ ప్రిఫర్ లైట్ టచ్ ఫ్రేమ్వర్క్ అనమాట. లైట్ టచ్ ఫ్రేమ్వర్క్. గవర్నమెంట్ రీసెంట్ స్టాండ్స్ ఏంటంటే 23-24 అమెండ్మెంట్స్ అండర్ ద టెలికామ్ యాక్ట్. డెఫినేషన్ టెలికామ్ సర్వీసెస్ వాజ్ వైడెండ్ అనమాట. ఇట్ కుడ్ కవర్ వాట్సాప్ కాల్స్, ఫేస్ టైమ్ అండ్ టెలిగ్రామ్ అనమాట. గవర్నమెంట్ క్లారిఫైడ్ నో ఇంటర్మీడియట్ లైసెన్సింగ్ ఫర్ ఓటీటీ యాప్స్. ఇమీడియట్ లైసెన్సింగ్ ఏం అవసరం లేదు. దిస్ షోస్ ద డోర్ ఈస్ ఓపెన్ ఫర్ ఫ్యూచర్ రెగ్యులేషన్ బట్ నో రిస్ట్రిక్ట్ ఓటీటీ లైసెన్సింగ్ నవ్ అనమాట. అనమాట. లైసెన్సింగ్ మ్యాండేటరీ వీళ్ళకి. ఇదేంటి నన్ అనమాట. ఇది హై అనమాట రెగ్యులేషన్. ఇది మినిమల్. ఇదేంటి ఓన్స్ నెట్వర్క్ అనమాట. ఇది యూజెస్ ఇంటర్నెట్ అనమాట. స్పెక్ట్రమ్ నీడెడ్, నాట్ నీడెడ్. సర్విలాన్స్ అనమాట. మ్యాండేటరీ కంప్లైన్స్ అనమాట. లిమిటెడ్ డ్యూ టు ఇన్క్రిప్షన్ అనమాట. మ్యాండేటరీ కంప్లైన్స్ అనమాట. లిమిటెడ్ డ్యూ టు ఇన్క్రిప్షన్. రెవెన్యూ అనమాట. వాయిస్, ఎస్ఎంఎస్ ప్లస్ డేటా అనమాట. ఇదేంటి యాడ్స్, సబ్స్క్రిప్షన్స్. డిస్ప్యూట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, సెక్యూరిటీ కాస్ట్ అనమాట. ఇన్నోవేషన్, ఫ్రీడమ్, ప్రైవసీ అనమాట. ఇది మెయిన్. ఇది డిస్ప్యూట్ అనమాట. ఇప్పుడు సెవెంత్ చూద్దాం.
It is at the context explained very clearly that infrastructure sharing dispute అనమాట. Passive or active అనమాట. You might already know this అనమాట. Repeating only for the ఇదేంటి disputes between telecom operators between operators and infrastructure providers అనమాట. ఓ షేరింగ్ ఆఫ్ టవర్స్ కానీ ఫైబర్ డక్ట్స్ కానీ ఇదనమాట. జియో యూసింగ్ అవర్ టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ నాట్ పేయింగ్ అగ్రీడ్ ఛార్జెస్ అనమాట. మేము వేసుకున్న టవర్ మీద అది వాడుకుంటుంది కానీ మాకు ఇవ్వాల్సిన ప్రైజెస్ అది చెల్లించట్లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్, టూ ఆపరేటర్స్ అక్యూజ్ ఈచ్ అదర్ డినైయింగ్ యాక్సెస్ టు టవర్ స్పేస్ అనమాట. బిల్లింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఏజీఆర్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అనమాట. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అనమాట. వన్ యు ఆర్ ఆస్కింగ్ అనమాట. దీస్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వ్ disagreements over how revenue is calculated, what counts as a telecom revenue, how much license fees, HCC should be paid అనమాట. బిల్లింగ్ మిస్టేక్స్ బిట్వీన్ ఆపరేటర్స్, రోమింగ్ ఛార్జెస్, సెటిల్మెంట్స్, ఇంటర్ ఆపరేటర్ రెవెన్యూ షేరింగ్ అనమాట. ఇంపార్టెంట్ అన్నమాట. బిల్లింగ్ కానీ రెవెన్యూ కానీ ఏజీఆర్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అనమాట. దీస్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వ్ డిసగ్రిమెంట్స్ ఓవర్ హౌ రెవెన్యూ ఇస్ క్యాలిక్యులేటెడ్, వాట్ కౌంట్స్ టెలికామ్ రెవెన్యూ, హౌ మచ్ లైసెన్స్ ఫీ ఆర్ ఎస్యూసి, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ కానీ షుడ్ బి పెయిడ్. బిల్లింగ్ మిస్టేక్స్ అనమాట బిట్వీన్ ద ఆపరేటర్స్, రోమింగ్ ఛార్జెస్ సెటిల్మెంట్ కానీ, ఇంటర్ ఆపరేటర్ రెవెన్యూ షేరింగ్ కానీ, ఏజీఆర్ డెఫినేషన్ డిస్ప్యూట్స్ కానీ, ఈ ఏజీఆర్ డెఫినేషన్ డిస్ప్యూట్ కానీ, లైసెన్స్ షేరింగ్ కానీ, రెవెన్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇది నీ యొక్క రెవెన్యూ కానీ, టెలికాం రెవెన్యూ అనేది, తర్వాత ఎస్యూసీ ఛార్జెస్ కానీ, బిల్లింగ్ మిస్టేక్స్ కానీ బిట్వీన్ ఆపరేటర్, తర్వాత రోమింగ్ ఛార్జెస్ సెటిల్మెంట్ అనమాట, ఇంటర్ ఆపరేటర్ రెవెన్యూ షేరింగ్ కానీ ఇదనమాట. వాట్ ఈస్ ఏజీఆర్ డిస్ప్యూట్ అనమాట. క్లీన్ ఎక్స్ప్లెనేషన్. ఏజీఆర్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ, ఆల్ రెవెన్యూ ఇంక్లూడింగ్ నాన్ టెలికామ్ రెవెన్యూ అనమాట. ఆపరేటర్ సెడ్ ఓన్లీ టెలికామ్ రెవెన్యూ షుడ్ కౌంట్. దిస్ లెడ్ టు బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ mandatory in telecom history. Supreme Court sided with DOT అనమాట, causing huge dues for Airtel కానీ, Vodafone Idea కానీ, Arcom కానీ earlier. Supreme Court sided with DOT, causing huge బిల్లింగ్, రోమింగ్ కానీ, రెవెన్యూ సెటిల్మెంట్ డిస్ప్యూట్స్ కానీ, నేషనల్ రోమింగ్, ఇంటర్నేషనల్ రోమింగ్ కానీ, ఎస్ఎంఎస్ టర్మినేషన్ ఛార్జెస్ కానీ, కాల్ టర్మినేషన్ ఛార్జెస్ కానీ, ఇదనమాట రెవెన్యూ షేరింగ్ అనమాట. డిస్ప్యూట్స్ విఎస్ ప్రొవైడర్స్ అనమాట. వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనమాట. సిటీబీటీ అలర్ట్స్ కానీ, రింగ్ టోన్స్. ఈ కంటెంట్ కంపెనీ సేస్ టెలికామ్ ఆపరేటర్ కెప్ట్ మోర్ షేర్ ఆఫ్ రెవెన్యూ దాన్ అగ్రీడ్ అనమాట. Telecom operator kept more share of revenue than agreed అనమాట. సబ్స్క్రైబర్ బిల్లింగ్ కంప్లైంట్స్ కానీ కన్జ్యూమర్ లెవెల్ అనమాట. ఆల్సో హ్యాండిల్డ్ ట్రై కన్జ్యూమర్ రిట్రసల్ రూల్స్ అనమాట. సబ్స్క్రైబర్ క్లెయిమ్స్ ఐ నెవర్ యాక్టివేటెడ్ ద విఏఎస్ అనమాట. వాల్యూ యాడెడ్ సర్వీసెస్, సిటీబీటీ అలర్ట్స్, సిఆర్బిటీ అలర్ట్స్ కానీ, రింగ్ టోన్స్ కానీ, ఇది ఐ నెవర్ యాక్టివేటెడ్ విఏఎస్ సర్వీస్ బట్ ఐ వాజ్ ఛార్జ్ చేశారు ఇలాంటివి కానీ. వై ఏజీఆర్ రెవెన్యూ డిస్ప్యూట్స్ మ్యాటర్ అనమాట. మోస్ట్ ఫైనాన్షియల్లీ సిగ్నిఫికెంట్ డిస్ప్యూట్ ఇన్ ఇండియా టెలికాం సెక్టర్. సుప్రీం కోర్టు ఏజీఆర్ జడ్జ్మెంట్ ట్రిగర్డ్ సెక్టోరల్ స్ట్రెస్ అనమాట. డెప్ట్ బర్డెన్ కానీ, పొటెన్షియల్లీ ఇన్వాల్వ్డ్ రిస్క్ కానీ, ఇంపాక్ట్ కాంపిటీషన్, మార్కెట్ స్ట్రక్చర్ కానీ, ఇదంతా అనమాట. బిల్లింగ్, రెవెన్యూ, ఏజీఆర్ డిస్ప్యూట్స్, ఎరైస్, సెటిల్మెంట్స్, తర్వాత లైసెన్స్ ఫ్రీ అప్లికేషన్ ఆఫ్ ఎన్ లీడింగ్ టు హై స్టేక్స్ అనమాట. ఇది తర్వాత ఎయిత్ అనమాట. ఎయిత్ డిస్ప్యూట్ ఏంటి? ఎయిత్ డిస్ప్యూట్ వచ్చి కాంపిటీషన్ అండ్ మార్కెట్ పవర్ అబ్యూస్ డిస్ప్యూట్స్ అనమాట. యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ ప్రెడేటర్ ప్రైసింగ్ కానీ, బ్లాకింగ్ కాంపిటేటర్స్ కానీ, యూజింగ్ అన్ఫేర్ మెథడ్స్ టు గెయిన్ మార్కెట్ పవర్ అనమాట. దీస్ కేసెస్ ఆఫెన్ ఇన్వాల్వ్ ట్రై, టీడీ శాట్ అండ్ సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. వై ఎగ్జాక్ట్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద డిస్ప్యూట్ అనమాట. టెలికామ్ ఆపరేటర్ కంప్లైంట్స్ దట్ అనదర్ ఆపరేటర్ ఇస్ ఛార్జింగ్ టూ లో టు కిల్ కాంపిటీషన్ కానీ, తర్వాత బండ్లింగ్ సర్వీసెస్ అన్ఫేర్లీ అనమాట. తర్వాత యూజింగ్ డామినెంట్ పొజిషన్ టు హర్ట్ స్మాల్ ఆపరేటర్స్, రిఫ్యూజింగ్ ఇంటర్ కనెక్షన్ టు డిస్ప్యూట్ ఈ న్యూ ఎంట్రెంట్ అనమాట. క్రియేటింగ్ కార్టెల్ బిహేవియర్ అనమాట. మార్కెట్ స్ట్రక్చర్ రియల్ ఎగ్జాంపుల్ వచ్చి జియో వర్సెస్ ఎయిర్టెల్, వోడాఫోన్ ఇంటర్ కనెక్షన్ కాంపిటీషన్ అనమాట.
నాట్ డ్రైవింగ్ ఎనఫ్ ఇంటర్కనెక్షన్ పాయింట్స్, క్రియేటింగ్ కాల్ ఫెయిల్యూర్స్ గానీ, డిలేయింగ్ జియోస్ నెట్వర్క్ గ్రోత్ అనమాట. ఎయిర్టెల్, వోడాఫోన్ వర్సెస్ జియో అనమాట. ప్రిడేటరీ ప్రైసింగ్. జియోస్ ఫ్రీ వాయిస్ అండ్ వెరీ చీప్ డేటా. ప్రిడేటరీ ప్రైసింగ్ ఇట్ ఈస్ హర్టింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట. ట్రై రిజెక్టెడ్ దిస్ సేయింగ్ జియో వాస్ న్యూ ఎంట్రాంట్, ప్రమోషనల్ ఆఫర్స్ అలౌడ్ అనమాట. తర్వాత సీసీఐ ఇన్వెస్టిగేటెడ్ ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా అనమాట. తర్వాత ట్రై అనమాట. టారిఫ్ వార్ డిస్ప్యూట్స్ అనమాట. టారిఫ్ వార్ డిస్ప్యూట్స్. ఆపరేటర్స్ అక్యూజ్ ఈచ్ అదర్ ఆఫ్ డిస్గైజ్డ్ ప్రిడేటరీ ప్రైసింగ్ గానీ, డిస్క్రిమినేటరీ టారిఫ్ గానీ, బండిల్డ్ ఓటీటీ ప్యాక్స్ టు టారిఫ్ వార్ డిస్ప్యూట్స్ అనమాట. ఆపరేటర్ అక్యూజ్ ఈచ్ అదర్ డిస్గైజ్డ్ ప్రిడేటరీ ప్రైసింగ్ గానీ, డిస్క్రిమినేటరీ టారిఫ్స్ అనమాట. వై దీస్ డిస్ప్యూట్స్ మ్యాటర్ అనమాట. మార్కెట్ డిస్టార్షన్ త్రూ టారిఫ్ మ్యానిపులేషన్ గానీ, ఇదనమాట కాంపిటీషన్ రెగ్యులేషన్ ఓవర్‌లాప్ అనమాట. ట్రై అండ్ సీసీఐ. తర్వాత వచ్చి జియో లెడ్ డిస్రప్షన్, టారిఫ్స్ అండ్ ఇంటర్ కనెక్షన్ లిమిటేషన్ గానీ, కన్సర్న్స్ డామినెన్స్ వర్సెస్ ఇన్నోవేషన్, సెక్టార్ వైబిలిటీ అండ్ కన్స్యూమర్ బెనిఫిట్ డైలమా అనమాట. ఈ టారిఫ్ గురించి ఏంటి? ఇదనమాట టారిఫ్ డిస్ప్యూట్ వాట్ దే ఆర్. ప్రిడేటరీ ప్రైసింగ్ గానీ, డిస్క్రిమినేటరీ టారిఫ్స్ గానీ, హిడెన్ చార్జెస్ గానీ, నాన్ ట్రాన్స్‌పరెంట్ ఆఫర్స్ అనమాట. తర్వాత జియో ఫ్రీ ఆఫర్స్ కేస్ అనమాట. ఇదనమాట. తర్వాతొచ్చి ఫైండింగ్ జియో వర్సెస్ న్యూ ఎంట్రెంట్ ఆఫర్స్ ప్రమోషనల్ నాట్ ప్రిడేటరీ అనమాట. ఎయిర్టెల్ వర్సెస్ జియో అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఎక్స్‌టెన్షన్ అనమాట. ఎయిర్టెల్ సెడ్ జియో ఎక్స్‌టెండెడ్ ద ప్రమోషనల్ ఆఫర్ బియాండ్ 90 డేస్ వైలేటింగ్ ట్రై రూల్స్ అనమాట. ఎక్స్‌టెన్షన్ వాస్ అలౌడ్ ఇన్ మోడిఫైడ్ ఫార్మ్ అనమాట. నో వైలేషన్ ఆఫ్ ప్రమోషనల్ టారిఫ్ రూల్స్. ట్రై క్లోజ్లీ రెగ్యులేట్స్ ప్రమోషనల్ ఆఫర్ డ్యూరేషన్ అనమాట. వోడాఫోన్ వర్సెస్ ఎయిర్టెల్ అనమాట. ఫ్రీ ఇన్‌కమింగ్ ఆన్ రోమింగ్ అనమాట. కంప్లెయింట్ వచ్చి వోడాఫోన్ అక్యూజ్డ్ ఎయిర్టెల్ ఆఫ్ ఆఫరింగ్ బిలో కాస్ట్ రోమింగ్ చార్జెస్ అనమాట. ఆహ్, ఎయిర్టెల్ వర్సెస్ బిఎస్ఎన్ఎల్ అనమాట. ఫిక్స్డ్ టు మిడిల్ టారిఫ్, మొబైల్ టారిఫ్స్ అనమాట. ఎయిర్టెల్ వర్సెస్ బిఎస్ఎన్ఎల్ ఫిక్స్డ్ టు మొబైల్ టారిఫ్ అనమాట. ఎయిర్టెల్ అలెజెడ్ బిఎస్ఎన్ఎల్ వాస్ ఆఫరింగ్ చీపర్ ఫిక్స్డ్ లైన్ టు మొబైల్ కాల్స్ అనమాట. బై క్రాస్ సబ్సిడైజింగ్ యూజింగ్ ఇట్స్ మోనోపలీ అనమాట. అంటే క్రాస్ సబ్సిడైజ్ చేసి ఇది తక్కువ ప్రైస్ ఇస్తుంది. మా కొండ వాళ్ళందరూ దానికెళ్ళిపోతుండ్రు అని కంప్లెయింట్ ఇచ్చిందనమాట. డిస్ప్యూట్ వైలేషన్ ఆఫ్ టారిఫ్ యూనిఫార్మిటీ అనమాట. అండ్ నాన్ డిస్క్రిమినేషన్ అనమాట. డి డిటిహెచ్ టారిఫ్ డిస్ప్యూట్స్ అనమాట. ట్రై వర్సెస్ బ్రాడ్‌కాస్టర్స్. ఈవెన్ దో నాట్ టెలికామ్, ట్రై రెగ్యులేట్స్ బ్రాడ్‌కాస్టింగ్ టారిఫ్స్ అనమాట. బ్రాడ్‌కాస్టర్ సెడ్ ట్రై కెనాట్ ఫోర్సే ఏ లా కార్టే ప్రైసింగ్ అనమాట. అదే డీటీహెచ్ టారిఫ్ డిస్ప్యూట్స్ అనమాట. ఈవెన్ దో నాట్ టెలికామ్, ట్రై రెగ్యులేట్స్ బ్రాడ్‌కాస్టింగ్ టారిఫ్స్ అనమాట. ఇందులో నాట్ టెలికామ్ కాకపోయినా బ్రాడ్‌కాస్టింగ్ అనే దగ్గర టారిఫ్స్ ఉంది. ట్రై సెడ్ బండిల్స్ వితౌట్ ట్రాన్స్‌పరెన్సీ హార్మ్ కన్స్యూమర్స్ అనమాట. దిస్ వెంట్ టు టీడీసాట్ అండ్ సుప్రీం కోర్ట్. కన్స్యూమర్ లెవెల్ టారిఫ్స్ డిస్ప్యూట్స్ అనమాట. హ్మ్. ఏంటి కన్స్యూమర్ లెవెల్ టారిఫ్ డిస్ప్యూట్స్ ఏంటి? చార్జింగ్ యూజర్స్ ప్యాక్స్ డిడ్ంట్ యాక్టివేట్ హిడెన్ ఫెయిర్ యూసేజ్ పాలిసీస్ గానీ, సడెన్ టారిఫ్ చేంజెస్ గానీ వితౌట్ ప్రాపర్ నోటీస్ ఛార్జింగ్ 1 జీబీ ఆర్ 1.02 జీబీ బిల్లింగ్ మిస్ మ్యాచ్ అనమాట. హ్మ్. హౌ టు రై ఇదనమాట. ప్రిడేటరీ ప్రైసింగ్ వచ్చి ప్రమోషనల్ టారిఫ్స్ వచ్చి ఇది అనమాట. తర్వాత ఏది డిస్ప్యూట్? ఏది డిస్ప్యూట్? కాంపిటీషన్ అండ్ మార్కెట్ పవర్ అనమాట. ట్రై టీడీసీ సీసీఐ అనమాట. ప్రిడేటరీ ప్రైసింగ్ కార్టలైజేషన్ అబ్యూస్ ఆఫ్ డామినెంట్ పొజిషన్ అనమాట. డెలిబరేట్లీ బ్లాకింగ్ ద డిలేయింగ్ యాంటీ కాంపిటీటివ్ ఇదనమాట. తర్వాత వచ్చి నైన్త్ అనమాట. నైన్త్ ఏంటి?
నైన్త్ స్పెక్ట్రమ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అనమాట. టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ డిస్ప్యూట్స్ అని సింపుల్ ఎక్స్‌ప్లెయిన్ స్పెక్ట్రమ్ ప్రైజింగ్ డిస్ప్యూట్స్ అనమాట. రిజర్వ్ ప్రైజెస్ టూ హై అనమాట. ఆప్షన్స్ ఆర్ రెవెన్యూ మాక్సిమైజింగ్ నాట్ సెక్టార్ ఫ్రెండ్లీ అనమాట. హై టారిఫ్స్ హర్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనమాట. కాస్ట్ డెప్ట్ రిజర్వ్ ప్రైజెస్ ఆర్ టూ హై. ఆప్షన్స్ ఆర్ రెవెన్యూ మాక్సిమైజింగ్ అనమాట. తర్వాత వచ్చి 2016 ఆక్షన్ ఇండియన్ ఆపరేటర్స్ సెడ్ స్పెక్ట్రమ్ ప్రైస్ 4 to 6 ఇంటర్నేషనల్ లెవెల్స్ అనమాట. మెనీ బ్యాండ్స్ రిమైండ్ అన్సోల్డ్ డిస్ప్యూట్ విత్ డివోటీ అనమాట. స్పెక్ట్రమ్ అలొకేషన్ డిస్ప్యూట్స్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ అబౌట్ ఫెయిర్నెస్ ఆఫ్ అలొకేషన్ కానీ వెదర్ అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ఇస్ allowed, whether 5G satellite spectrum should be auctioned or not. Fairness of allocation, whether administrative allocation is allowed. 5G satellite spectrum should be auctioned అనమాట. జియో ఎయిర్టెల్ శాటిలైట్ స్పెక్ట్రమ్ మస్ట్ బి ఆప్షన్ అనమాట. తర్వాత వచ్చి శాటిలైట్ కంపెనీస్ స్పెక్ట్రమ్ మస్ట్ బి అడ్మినిస్ట్రేటివ్ ఓన్లీ allocated like other countries. This is కరెంట్ లైవ్ డిస్ప్యూట్ అనమాట. ఇంకా జరుగుతుంది. స్పెక్ట్రమ్ షేరింగ్ అండ్ ట్రేడింగ్ డిస్ప్యూట్స్ అనమాట. ఆపరేటర్స్ ఫైట్ ఓవర్ రూల్స్ ఆన్ షేరింగ్ స్పెక్ట్రమ్ ఈచ్ అదర్ అనమాట. ట్రేడింగ్ స్పెక్ట్రమ్ బిట్వీన్ కంపెనీస్ అనమాట. ఎక్స్ట్రా చార్జెస్ ఇంపోజ్డ్, అప్రూవల్ డిలేస్ అనమాట. ఎయిర్టెల్ వీడియోకాన్ స్పెక్ట్రమ్ ట్రేడింగ్ కేసు డిస్ప్యూట్స్ ఓవర్ కండిషన్స్ అండ్ చార్జెస్. స్పెక్ట్రమ్ రియఫార్మింగ్ డిస్ప్యూట్స్ అనమాట. రియఫార్మింగ్ షిఫ్టింగ్ ఓల్డ్ 2G or 3G spectrum to 4G 5G అనమాట. డిస్ప్యూట్ అరైజ్ వన్ ఆపరేటర్ reforms early, other claims it affects interference or quality అనమాట. డివోటీ ఇంపోజెస్ అడిషనల్ ఫీజ్ అనమాట. ఆపరేటర్స్ disagreed about 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్ రీఫార్మింగ్ అనమాట. స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ అనమాట. ఇంటర్ఫిరెన్స్ డిస్ప్యూట్స్ 5G స్పెక్ట్రమ్ బేస్ ప్రైస్ డిస్ప్యూట్ అనమాట. ఆపరేటర్ ప్రైస్ టూ హై అనమాట. రిడ్యూస్ 40 to 50% డివోటీ ఇనిషియల్లీ రెసిస్టెడ్ అనమాట. లాటర్ రెడ్యూస్ సమ్ ప్రైజెస్ స్టిల్ మేజర్ డిస్ప్యూట్ అనమాట. శాటిలైట్ వర్సెస్ టెలికామ్ అనమాట. డిమాండ్ ఆప్షన్స్ ఫర్ శాటిలైట్ స్పెక్ట్రమ్ స్టార్లింక్ ఆర్ వన్ వెబ్. డిమాండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎలొకేషన్ అనమాట. తర్వాత ట్రైయింగ్ టు బ్యాలెన్స్ కంపీటింగ్ ఇంట్రెస్ట్ అనమాట. స్పెక్ట్రమ్ ట్రేడింగ్ డిస్ప్యూట్స్ అనమాట. ఎయిర్టెల్ బాట్ వీడియోకాన్ స్పెక్ట్రమ్ డిస్ప్యూట్స్ ఓవర్ ఎలిజిబిలిటీ ఎక్స్ట్రా ఫీ అనమాట. తర్వాత 3G అండ్ 4G రీఫార్మింగ్ డిస్ప్యూట్స్ అనమాట. ఎగ్జాంపుల్ 3G ఆర్ 4G రీఫార్మింగ్ డిస్ప్యూట్స్ అనమాట. ఆపరేటర్స్ ఫాట్ ఓవర్ టైమ్ లైన్స్ అనమాట. కండిషన్స్ ఫర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ 2G to 4G బ్యాండ్స్ ఇదనమాట. హై రిజర్వ్ ప్రైజెస్ అనమాట. డెప్ట్ బర్డెన్ కానీ లిమిటెడ్ పార్టిసిపేషన్. ఆప్షన్ వర్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఎలొకేషన్ డిబేట్ అనమాట. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇష్యూ అనమాట. స్పెక్ట్రమ్ స్కేర్సిటీ అండ్ మార్కెట్ కాన్సన్ట్రేషన్ రిస్క్స్ అనమాట. రీఫార్మింగ్ డిస్ప్యూట్స్ ఫ్రమ్ లెగసీ టు 4G ఆర్ 5G SUC 1. ఎయిర్లైన్స్ ఇదనమాట. గవర్నమెంట్ డిసైడ్ చేస్తది అనమాట. అంటే ఎలకేషన్ డిస్ప్యూట్స్ అనమాట. విచ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎవరికి వెళ్ళాలో గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. కంపెనీస్ ఫైట్ ఫర్ ద బెస్ట్ లేన్స్ అనమాట. లైక్ జియో సేస్ గివ్ మీ ద 5G లేన్ ఫర్ ఇండియా అనమాట. ఎయిర్టెల్ సేస్ నో ఐ వాంట్ ద లేన్ టూ అనమాట. శాటిలైట్ కంపెనీ డిస్ప్యూట్ స్టార్ లేన్ వన్ వెబ్ అనమాట. సే డోంట్ ఆప్షన్ దట్ లేన్, గివ్ ఇట్ డైరెక్ట్లీ టు అస్ అని. దిస్ ఇదనమాట. తర్వాత షేరింగ్ అండ్ ట్రేడింగ్ డిస్ప్యూట్ అనమాట. కెన్ వి షేర్ అవర్ ఇయర్ లేన్ అనమాట. లెట్ మీ షేర్ మై వడాఫోన్. గవర్నమెంట్ పేస్ 0.5
పర్సెంట్ ఎక్స్ట్రా. ఎయిర్టెల్ వై ఎక్స్ట్రా చార్జెస్. వి డిసగ్రీ, దిస్ ఇస్ షేరింగ్ ఫైట్ అనమాట. ఇంటర్ఫియరెన్స్ డిస్ప్యూట్ అనమాట. యువర్ సిగ్నల్ ఈస్ డిస్టర్బింగ్ మై సిగ్నల్ అనమాట. వెన్ టూ కంపెనీస్ సిగ్నల్స్ క్లాష్, యూజర్ గెట్ పూర్ నెట్వర్క్ అనమాట. ఎయిర్టెల్ టెల్స్ జియో, యువర్ టవర్ ఇస్ డిస్టర్బింగ్ మై లేన్, my users can't hear properly. This is like two airplanes accidentally entering each other lanes అనమాట. This is an interference fight అనమాట. ఈ ఇంకోటి 10th డిస్ప్యూట్ అనమాట. 10th మేజర్ డిస్ప్యూట్ ఏంటి? యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ అనమాట. గవర్నమెంట్ కలెక్ట్స్ 5% ఆఫ్ ఆపరేటర్ రెవెన్యూ. Operator revenue puts in fund called USOF. This money is used to build rural towers, rural broadband, BharatNet, Northeast networks, left-wing area networks అనమాట. How much they must pay? What counts as revenue? Where the money goes? Whether government is using the fund properly or not? Why USOF causes disputes అనమాట. Operators say don't include non-telecom ఇంకా అనమాట. This is similar to AGR dispute అనమాట. They argue if I earn interest on bank dispute deposits, why should be that be taxed for rural telecom అనమాట. This become a battle. Operators say USOF money is not being used properly. Government collects 1.5 plus lakh but most of it lying unused అనమాట. You are enforcing us to pay 5% but not building rural towers fast అనమాట. Operators want the lower contributions అనమాట. They argue our sectors is already in debt. Cut USOF from 5% to 2 to 3% అనమాట. We cannot afford to pay అనమాట. Government usually refuses because of USOF for villages. Dispute on new rules అనమాట. Government renamed USOF to Digital Bharat Nidhi అనమాట, DBN. The operator protested. Why expand USO for digital projects unrelated to telecom అనమాట. Don't use our money for other ministries అనమాట. 5% అనేది ఇంకా ఉందన్నమాట. ఎంఎన్పిఆర్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అనమాట. ఇది చదివింది అన్పెయిడ్ యూపీసీ మిస్ మ్యాచ్ కాంట్రాక్ట్ పోర్ట్ కోడ్ అనమాట. కాంట్రాక్ట్ పీరియడ్ నాట్ కంప్లీటెడ్, టెక్నికల్ రీజన్స్ డెలివరీడ్, పోర్టింగ్ డిలేస్ కానీ, బల్క్ ఎంఎన్పి కార్పొరేట్ నెంబర్స్ కానీ, మ్యానిపులేటివ్ రిటెన్షన్ ఆఫర్ కానీ, ఎగ్జామ్ సింప్లిఫైడ్ అనమాట. ఇది దిస్ ఆల్ డిస్ప్యూట్స్ అనమాట. ఇంటర్ కనెక్షన్ డినైల్ కానీ, ఇంటర్ కనెక్షన్ ఛార్జెస్ కానీ, యూసేజ్ ఛార్జెస్ ఫీ ఫర్ టెర్మినేటింగ్ కాల్స్ ఆన్ నెట్వర్క్ కానీ, పాయింట్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ కానీ, కాల్ బ్లాకింగ్, ఇది లైసెన్సింగ్ ఎంట్రీ లెవెల్ డిస్ప్యూట్స్ కానీ, యూనిఫైడ్ లైసెన్స్ కండిషన్స్ కానీ, స్పెక్ట్రమ్ యూసేజ్ అప్లికేషన్స్ కానీ, స్పెక్ట్రమ్ ఎలోకేషన్ కానీ, ఓటీటీ వర్సెస్ టెలికాం రెగ్యులేషన్ కాన్ఫ్లిక్ట్ కానీ, టారిఫ్ ప్రైసింగ్ కానీ, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కానీ, మొబైల్ నెట్వర్క్ పోర్టబిలిటీ, కాల్ డ్రాప్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్, నెట్వర్క్ షట్ డౌన్ కానీ, సర్వీస్ డిస్ట్రప్షన్స్ కానీ, తర్వాత కంటెంట్ బ్రాడ్కాస్టింగ్ డిస్ప్యూట్స్ కానీ, ఛానల్ ప్రైజింగ్ డిస్ప్యూట్స్, బ్రాడ్కాస్టర్స్ పే ఛానల్ బండ్లింగ్ కానీ, అన్బండ్లింగ్ డిస్ప్యూట్స్ కానీ, ఇంటర్ కనెక్షన్ అగ్రిమెంట్స్ కానీ, ప్లేస్మెంట్ ఫీ కానీ, టీఆర్పీ మ్యానిపులేషన్ డిస్ప్యూట్స్ కానీ, తర్వాత వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ కానీ, రైట్ ఆఫ్ వే అనమాట డిస్ప్యూట్స్, లేయింగ్ ఫైబర్ ఆర్ 5G టవర్స్ బ్లాక్డ్ బై మున్సిపాలిటీ స్టేట్ అథారిటీస్ అనమాట. రైట్ ఆఫ్ వే అనమాట ఇది. తర్వాత డార్క్ ఫైబర్ యాక్సెస్, తర్వాత రెగ్యులేటరీ కంప్లైంట్స్ అనమాట.
ఏజీఆర్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జెస్ కానీ, పెనాల్టీ డిస్ప్యూట్స్ కానీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, నెట్ న్యూట్రాలిటీ వైలేషన్ కానీ, 5G స్పెక్ట్రమ్ కానీ, శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ టెరెస్ట్రియల్ ఇది క్లౌడ్, సిడిఎన్ అండ్ డేటా హోస్టింగ్ రెగ్యులేషన్ డిస్ప్యూట్స్ కానీ ఉందన్నమాట. మొత్తం వచ్చి ఇవి అనమాట. ఇంటర్ కనెక్షన్ డినయల్, ఐయూసీ ప్రైజింగ్, పివై పాయింట్ ఆఫ్ ఇంటర్వేరెన్స్ కంజెషన్, యాంటీ కాంపిటేటివ్ కాల్ బ్లాకింగ్, లైసెన్స్ కండిషన్ డిస్ప్యూట్స్, స్పెక్ట్రమ్ ప్రైజింగ్ కానీ, ఓటీటీ వర్సెస్ టెలికామ్ కానీ, టారిఫ్ వర్సెస్ ప్రెడేటర్ ప్రైజింగ్ కానీ, బిల్లింగ్ డిస్ప్యూట్ కానీ, పోర్టబిలిటీ డిలేస్ కానీ, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కాల్ డ్రాప్స్ కానీ, స్పామ్ అండ్ డిఎన్డి వైలేషన్స్ కానీ, రైట్ ఆఫ్ వేస్ డిస్ప్యూట్స్ కానీ, బ్రాడ్కాస్టింగ్ అండ్ టారిఫ్ ఇంటర్ కనెక్షన్ డిస్ప్యూట్స్ కానీ ఇవన్నీ అనమాట. ఇవన్నీ అనమాట. ఒకసారి చూడు, ఇంటర్ కనెక్షన్ నెట్వర్క్ యాక్సెస్ డిస్ప్యూట్స్ అనమాట. ఇంటర్ కనెక్షన్ డినయల్ కానీ ఏంటి, వన్ ఆపరేటర్ రిఫ్యూజెస్ టు డిలే ఆర్ డిలేస్ కనెక్టింగ్ ఇట్స్ నెట్వర్క్ టు అనదర్ అనమాట. లేకపోతే ఇంటర్ కనెక్షన్ ఛార్జెస్ కానీ, డిస్ప్యూట్స్ కానీ, లేకపోతే ఇంటర్ కనెక్షన్ కెపాసిటీ పాయింట్ ఆఫ్ ఇంటర్వెన్స్ కానీ, కాల్ బ్లాకింగ్ కానీ, లైసెన్సింగ్ ఇంకా ఎంట్రీ లెవెల్ డిస్ప్యూట్స్ అనమాట. డిస్ప్యూట్ ఆన్ లైసెన్స్ టర్మ్స్ అనమాట. యూనిఫైడ్ లైసెన్స్ కండిషన్స్ అనమాట. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ యూనిఫైడ్ లైసెన్స్ కండిషన్, స్పెక్ట్రమ్ యూసేజ్ ఆబ్లిగేషన్స్ అనమాట. స్పెక్ట్రమ్ ఎలొకేషన్ ప్రైజింగ్ డిస్ప్యూట్స్ కానీ, ఏజేఆర్ కానీ, ఎస్యూసి కానీ, ప్రైసింగ్ ఎర్రర్స్ కానీ, లింక్డ్ ఇష్యూస్, ఓటీటీ వర్సెస్ టెలికామ్ కానీ, టారిఫ్ అండ్ ప్రైసింగ్ డిస్ప్యూట్స్ కానీ, టారిఫ్ డిస్ప్యూట్స్ కానీ, బిల్లింగ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రమోషనల్ లాయల్టీ ఆఫర్ డిస్ప్యూట్స్, కన్జ్యూమర్ ప్రొడక్షన్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కానీ, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కానీ, కాల్ డ్రాప్ అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ వైలేషన్ డిస్ప్యూట్స్ కానీ, నెట్వర్క్ షట్ డౌన్స్, సర్వీస్ డిస్రప్షన్ కాంపన్సేషన్ కానీ, అన్సొలిసిటేటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ కానీ, స్పామ్, టెలిమార్కెటింగ్ ఇది, కంటెంట్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిస్ప్యూట్స్ కానీ, ఛానలింగ్ ప్రైజింగ్ డిస్ప్యూట్స్ కానీ, డిఫరెన్షియల్ ప్రైజింగ్ కానీ, ఛానల్ బండ్లింగ్ అన్బండ్లింగ్ డిస్ప్యూట్స్ కానీ, లార్జ్ బొగెట్ డిటిహెచ్ ఆపరేటర్స్ రెసిస్ట్ అనమాట. తర్వాత ప్లేస్మెంట్ ఫీ డిస్ట్రిబ్యూషన్ ఫీ డిస్ప్యూట్స్ కానీ, టీఆర్పీ మ్యానిపులేషన్స్ అనమాట. బ్రాడ్కాస్ట్ ఛాలెంజ్, టీఆర్ఏ రూల్స్ ఆన్ ఆడియన్స్ మెజర్మెంట్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్ ఆఫ్ వే డిస్ప్యూట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరింగ్ డిస్ప్యూట్స్ కానీ, ఐపీఐ అండ్ ఐఎస్పీ అండ్ టీఎస్పీ డిస్ప్యూట్స్, ప్యాసివ్ ఇన్ఫ్రా కానీ, ఐఎస్పీస్ అండ్ ఇదనమాట. రెగ్యులేటరీ కంప్లైన్స్ రెవెన్యూ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్. ప్యాసివ్ ఇన్ఫ్రా ప్రొవైడర్స్ కానీ, లేకపోతే తర్వాత ఏజీఆర్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ, ఎస్యూజీ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ కానీ, పెనాల్టీ డిస్ప్యూట్స్ అనమాట. ఎమర్జింగ్ టెక్నాలజీ, నెట్ న్యూట్రాలిటీ అనమాట. జీరో రేటింగ్, ఫాస్ట్ లేన్స్, డిస్క్రిమినేటెడ్ డేటా ప్యాక్ ఇష్యూస్ అనమాట. 5G స్పెక్ట్రమ్ ఎలొకేషన్ ప్రయారిటైజింగ్ డిస్ప్యూట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ వర్సెస్ టెరెస్ట్రియల్ నెట్వర్క్ డిస్ప్యూట్స్ అనమాట. క్లౌడ్, సిడిఎన్, డేటా హోస్టింగ్ రెగ్యులేషన్ డిస్ప్యూట్స్ అనమాట. ఇంటర్ కనెక్షన్ డినయల్, ఐయూసీ ప్రైజింగ్, పిఓఐ కంజెషన్, యాంటీ కాంపిటేటివ్ కాల్ బ్లాకింగ్, లైసెన్స్ కండిషన్ డిస్ప్యూట్స్, స్పెక్ట్రమ్ ప్రైజింగ్, ఎస్యూసీ, ఓటీటీ వర్సెస్ టెలికాం రెగ్యులేషన్, టారిఫ్ అండ్ ప్రెడేటరీ ప్రైజింగ్, బిల్లింగ్ డిస్ప్యూట్స్, ఎంఎన్పి డిలేస్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అండ్ కాల్ డ్రాప్స్, స్పామ్ అండ్ డిఎండి వైలేషన్స్, రైట్ ఆఫ్ వే డిస్ప్యూట్స్ అనమాట. ఇది మేజర్ డిస్ప్యూట్స్ అనమాట.